హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ బాగున్నారే అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ రమ్యతో. అండ్ ఆల్సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. నా లాస్ట్ వ్లాగ్ చాలా అడ్వెంచరస్‌గా, కొంచెం భయంకరంగా ఉండే గదా! బట్ ఇది మాత్రం చాలా ప్రశాంతంగా ఉండబోతుంది. ఆల్రెడీ మీకు థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయింది. ఇదొక మంచి ట్రావెల్ వ్లాగ్ అని చెప్పేసి. సో, మేమైతే స్టార్ట్ అయ్యాము. ఎక్కడికి అనుకుంటున్నారా? భువనగిరి ఎల్లమ్మ టెంపుల్‌కి. ఈ టెంపుల్ గురించి నేను లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు చాలా మంచి రెస్పాన్సే వచ్చింది. సో, మన ఛానెల్‌లో ఇప్పుడు కొత్త సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారు గదా! అందుకే వాళ్ళ కోసమని నేను ఈసారి వెళ్ళినప్పుడు మంచిగా వీడియో షూట్ చేసి మళ్ళీ మీకోసం వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో, ఈ వీడియోలో ఏ ఒక్క చిన్న క్లిప్ మీకు నచ్చినా ప్లీజ్ వీడియో లైక్ చేయండి. అండ్ అలాగే నా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే నా ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి గదా! ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కూడా కామెంట్ చేసి మీ ఫీడ్‌బ్యాక్ నాకు షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో గనుక ఎవరైనా నా ఛానెల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే I'm Ramya. I'm a content related to cooking, travel, crafts, and whatnot. So please do consider subscribing my channel. ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మేము స్టార్ట్ అయ్యాము ఈసీఎల్ నుంచి. ఈసీఎల్ నుంచి టెంపుల్ కి రీచ్ అవ్వడానికి మాకు 1 అవర్ టైం అయితే పడుతుంది. యాక్చువల్ గా కట్కేసర్ నుంచి డైరెక్ట్ బస్సెస్ అయితే ఉంటాయి మనకు భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ కి వెళ్ళడానికి. సో ఈ టెంపుల్ వచ్చేసి వరంగల్ హైవే కి ఆనుకొని ఉంటుంది. యాదగిరిగుట్టకి వెళ్లే రూట్ లో మనం ఈ అమ్మవారి టెంపుల్ కూడా దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు. వెళ్లే దారిలోనే ఉంటుంది. కరెక్ట్ గా చెప్పాలంటే బీబీనగర్ టోల్ గేట్ దాటినాక ఒక 10 మినిట్స్ లో మనకి టెంపుల్ అయితే వస్తది. మేమైతే ఇంకా టెంపుల్ కి రీచ్ అయిపోయాము. యాక్చువల్ గా మేము చాలా ఫ్రీక్వెంట్ గానే వెళ్తాం ఈ టెంపుల్ కి. నాకు ఈ అమ్మవారంటే చాలా నమ్మకం. మా పాప పుట్టక ముందుకు ఒక్కసారి వెళ్ళాము ఈ టెంపుల్‌కి. అప్పటినుంచి నేను రెగ్యులర్‌గా వెళ్తున్నా ఇంకా. ఇక్కడ టెంపుల్ లోపల చూస్తున్నారు గదా! ఎన్ని ముడుపులు కట్టారో. యాక్చువల్‌గా ఎవరికైతే ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక అమ్మవారికి చెప్పుకొని ఇలా ముడుపైతే కడతారు. ఇంకా కోరిక నెరవేరుకున్నాక వచ్చి ముడుపిప్పుకొని వాళ్ళకి తోచినంతలో అమ్మవారి దగ్గర మంచి పండగలాగా చేసుకుంటారు. నాకైతే చాలా బాగా నచ్చుతది. చెప్పాను గదా! నేను పాప పుట్టక ముందుకు ఒకసారి వెళ్ళామని. అప్పుడు నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ అయితే ఉండే. సో, అప్పుడు నేను ఈ ముడుపయితే కట్టుకున్నాను. పాప పుట్టాక మళ్ళీ వస్తాను అని చెప్పి. సో, మంచిగా హెల్తీగా పాప డెలివరీ అయ్యే తర్వాత వెళ్ళి ముడుపు ఇప్పుకొని మంచిగా పండగైతే చేసుకున్నాము. అయితే నాకేం హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, అసలు నా ప్రెగ్నెన్సీ జర్నీ అంతా ఎలా ఉండేనో మీకు తెలుసుకోవాలంటే మాత్రం కామెంట్ చేయండి. దాని గురించి ఒక సెపరేట్ వీడియో అయితే చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే. అలా ఒక్కసారైతే అమ్మవారి దగ్గర నా కోరిక నెరవేరినందుకు బోనం చేసుకొని మంచి పండగైతే చేసుకున్నాము. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకొకసారి అయితే చేయాలి. బట్ అమ్మవారు ఎప్పుడు కలిగిస్తారో అప్పుడైతే ఖచ్చితంగా చేస్తాము. అప్పుడు కూడా మీ అందరితో వీడియో అయితే షేర్ చేస్తా ఖచ్చితంగా. మళ్ళీ అనుకున్నట్టు మంచిగా పండగ చేయాలి అంటే అమ్మవారి బ్లెస్సింగ్స్ అయితే మనకుండాలి కదా! సో, అందుకని ఫ్రీక్వెంట్‌గా వెళ్తూనే ఉంటాము. నేను నిజంగా చెప్తున్నాను గదా! నేను ఎన్నైతే కోరికలు కోరుకున్నానో అమ్మవారి దగ్గర నాకవన్నీ హ్యాపీగా నెరవేరాయి. అంతేకాదు టెంపుల్‌కి వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు మనలో ఉన్న నెగటివిటీ అంతా పోయి ఒక మంచి పాజిటివిటీని మనెంబడి తీసుకెళ్తున్నామన్నంత హ్యాపీ అనిపిస్తది. ఇంకా మేమైతే మంచిగా అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నాము. అలా దర్శనం చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. అయితే ఈ టెంపుల్‌లో ట్యూస్‌డేస్ ఇంకా సండేస్ చాలా రష్ అయితే ఉంటారు. నార్మల్ వీక్ డేస్‌లో ఎలాంటి రష్ అయితే ఉండదు. ట్యూస్‌డే రోజే ఇంకెక్కువ రష్ ఉంటారు. సండేస్ కూడా అంత నార్మలే ఉంటది. బట్ ట్యూస్‌డే, సండే అయితే చాలా రష్ ఉంటారు. సో, మీరు గనక ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే చూసి వెళ్ళండి. అండ్ మీలో గనక ఎవరికైనా ఈ టెంపుల్ ఆల్రెడీ తెలిసుంటే కామెంట్ చేసి చెప్పండి. మీ అనుభవం ఎలా ఉండేనో అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత. బట్ ఒకవేళ మీరు గనక ఆ హైవే రోడ్‌లో గనక వెళ్తే ఒక్కసారి దర్శనం చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఇంకా అలా దర్శనం చేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. యాక్చువల్‌గా మీ అందరితో కూడా అమ్మవారిని క్యాప్చర్ చేసి చూపిద్దాం అనుకున్నా. మీరు కూడా దర్శనం చేసుకుంటారేమో అని. బట్ అక్కడ ఫోన్ అయితే అలౌ చేయలేదు. నాకు కుదిరినంతైతే షూట్ చేశాను. కానీ నాకెందుకో టెంపుల్స్‌కెళ్ళినప్పుడల్లా డైరెక్ట్‌గా అలా దేవుళ్ళని క్యాప్చర్ చేయాలంటే ఎందుకో తెలియని ఒక చిన్న భయం అనిపిస్తది. మనం డైరెక్ట్‌గా వెళ్లి దర్శనం చేసుకోవడం వేరు. ఇలా ఫోన్‌లో క్యాప్చర్ చేసి షేర్ చేసుకోవడం వేరు. డైరెక్ట్‌గా దర్శనం చేసుకోవడమే ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. సో, మీరు గనక ఒకవేళ అటు సైడ్ వెళ్తే తప్పకుండా కుదిరితే దర్శించుకోవడానికైతే ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాకు తెలిసింది, నాకు కుదిరినంతైతే మీతో షేర్ చేసుకున్నా. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరెన్నో ఇలాంటి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తుంటా. అంటిల్ దెన్ స్టే ట్యూన్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.